నా కాన్స్టిట్యున్సీలో నేను ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తికి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అనర్థానికి కూడా 2014 నుంచి 19 వరకు 2943 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలు అల్లల్లాడిపోయి చనిపోతే కనీసం ఒక్క బిడ్డకు కూడా కాంపెన్సేషన్ చెల్లించలేని ప్రభుత్వం నారా లోకేష్ ప్రభుత్వం, వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో సప్లై నిధులు దుర్మార్గంగా 2014 నుంచి 2019 వరకు 73,000 కోట్ల రూపాయలు తరలించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2019 నుంచి 2024 వరకు నా కాన్స్టిట్యున్సీలో నేను ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తికి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అనర్థానికి కూడా 2014 నుంచి 19 వరకు 2943 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలు అల్లల్లాడిపోయి చనిపోతే కనీసం ఒక్క బిడ్డకు కూడా కాంపెన్సేషన్ చెల్లించలేని ప్రభుత్వం నారా లోకేష్ ప్రభుత్వం, వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో సప్లై నిధులు దుర్మార్గంగా 2014 నుంచి 2019 వరకు 73,000 కోట్ల రూపాయలు తరలించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2019 నుంచి 2024 వరకు. Please subscribe .news.